అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో స్కూళ్లకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అమలాపురం, అంబాజీపేట, పి గన్నవరం, ఐనవిల్లి, అల్లవరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక అదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లా మరియు కోనసీమ జిల్లాల్లో ప్రధానంగా భారీ వర్షం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యాలయాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలలో, కళాశాలలో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో అన్నింటికీ కూడా సెలవు ప్రకటించారు. కోనసీమ వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి. మొన్న అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే ఒకరోజు విరామం అనంతరం మళ్ళీ ఏర్పడుతున్న ఏదైతే తుఫాను ఉందో దానికి సంబంధించి ఇప్పటికే వర్షం పడుతున్న పరిస్థితి. కోనసీమలో తీసుకుంటే పూర్తి స్థాయిలో కోనసీమలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, పి గన్నవరం ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రైతాంగం చాలా తీవ్ర ఇక్కట్లు పడుతోంది. ఇటీవల వర్షాలు అదేవిధంగా వరదలు వచ్చిన నేపథ్యంలో డ్రైన్లు పొంగిపొర్లు ఇప్పటికే నారుమల్లి దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మరో రెండోసారి నారుమల్లి వేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు వర్షాల ప్రభావంతో పంటలు ఖరీఫ్ ఏదైతే ఉందో ఖరీఫ్ అంతా కూడా నీట మునుగుతున్న పరిస్థితి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క ఏదైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాణిజ్య పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి. కంద, పసుపు, ఇలాగ రావులపాలెం, ఇతర ప్రాంతాల్లో వేసే అరటి, అన్ని పంటలు కూడా చాలా నీట మునిగి దెబ్బతిన్న పరిస్థితి కోనసీమలో ఉంది. అయితే తీసుకుంటే పూర్తిగా ఇటీవల వచ్చిన వరదలు కానీ అదేవిధంగా వర్షాల నేపథ్యంలో కానీ లంక ప్రాంతాల్లో కానీ మెట్ట ప్రాంతాల్లో కానీ కూరగాయల పంటలు, ఆకుకూరలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలని కోనసీమ ప్రాంతానికి దిగుమతి చేసుకోవడంతో ధరలు కూడా భారీగా పెరగడంతో వినియోగదారులు చాలా గొగ్గులు పెడుతున్నారు. మరోపక్క వినాయక చవితి రానుంది. వినాయక చవితి నేపథ్యంలో కోనసీమలో ప్రధానంగా విగ్రహాలు, మట్టి విగ్రహాలు తయారు చేస్తారు. కోనసీమ ప్రాంతంలోని ముమ్మిడివరం ప్రాంతంలోని గాడిలంక కానీ కొత్తపేట, అమలాపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేసి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు కూడా ఎగుమతి చేస్తారు. అయితే వర్షం దెబ్బకి ఏదైతే విగ్రహాలు, మట్టి విగ్రహాలు తయారు చేయడంతో ఇవన్నీ కూడా నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక, ఎక్కడ వీటిని ఉంచుకునే పరిస్థితి లేక విగ్రహ తయారీదారులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఈ సీజన్లో ఈ విగ్రహాలను తమ నిల్వ చేసుకునే ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం కొన్ని షెడ్లు నిర్మించాలని ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా తమ కోరుతున్నప్పటికీ కూడా అటువంటి చర్యలు ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారులు కూడా తమకు చేపట్టలేదని విగ్రహ తయారీదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తీసుకుంటే గోదావరి ఇప్పటికే కోనసీమలో ఒకసారి వరద పోటెత్తిన పరిస్థితి. మరోసారి ఇప్పటికే పైన ఎగువను కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి కూడా మరీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం వద్ద ఇప్పటికే 43 అడుగులకు గోదావరి చేరుకోగా ధవళేశ్వరం నుంచి 3,05,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంటే అవుట్ఫ్లో 3,12,000 క్యూసెక్లు అవుట్ఫ్లో ఎదులుతున్న పరిస్థితి. అయితే మరింత ఈ వరద ప్రభావం పెరిగితే మాత్రం కోనసీమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. రాబో ఏదైతే తుఫాన్ ఇంకా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఖచ్చితంగా వాయుపీడన, అల్పపీడన ప్రభావం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. 5-6 తారీఖుల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అదేవిధంగా కోనసీమ కానీ, రాజమండ్రి కానీ, ఇతర ప్రాంతాల్లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కానీ, కోనసీమ జిల్లా కానీ ఇప్పటికే ఎల్లో అలర్ట్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన పరిస్థితి. మరో పక్క తీసుకుంటే ఈ వర్షాల ప్రభావంతో జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా చాలా ఈ కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తోంది. ఏదేమైనా ఈ యొక్క వర్షాల ప్రభావం జనజీవనంపై చాలా తీవ్ర ప్రభావం చూపుతోంది. మరికొన్ని రోజులు ఈ వర్షాలు ఉంటే దానివల్ల చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెంగ్యూ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, ఒక పక్క జ్వరాలు ఇవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెలన్నీ కూడా జ్వరాలతో పడకేస్తున్నాయి. మరోపక్క ఈ యొక్క పరిస్థితి కొనసాగితే ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ప్రికాషనరీస్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకుని ఈ వాతావరణ పరిస్థితులు వచ్చా కొద్దిగా జాగ్రత్తలు వహించాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క వినాయక చవితి రానుండటంతో వినాయక చవితికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయి. మరోపక్క 7వ తారీఖు వినాయక చవితికి సంబంధించి కూడా ఈ పత్రులు, ఇతరత్ర పళ్ళు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వాతావరణ పరిస్థితి ఇదే కొనసాగితే వ్యాపారులు కూడా దెబ్బతింటారనే పరిస్థితి కోనసీమలో కనిపిస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోనసీమలో ఉన్న వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.